హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో భరతనాట్యం గురించి 10 వాక్యాలు అయితే చూద్దాము. మొదటిది, భారతదేశంలోని అన్ని నాట్యాల కంటే అతి ప్రాచీనమైనది భరతనాట్యం. రెండవది, భరతనాట్యాన్ని భరతముని రూపొందించాడు. మూడవది, భరతముని క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందినవాడని ప్రతీతి. నాలుగవది, భరతనాట్యం భావ, రాగ, తాళ యుక్తంగా ఉంటుంది. ఐదవది, ఈ నాట్యానికి తంజాపూరికి చెందిన పొన్నయ్య సోదరులు నూతన రూపును కలిగించారు. ఆరవది, పొన్నయ్య సోదరులు కలిగించిన రూపమే ప్రస్తుతం కొనసాగుతుంది. దీనికి కర్ణాటక సంగీతాన్ని జోడించారు. ఏడవది, భరతనాట్యాన్ని దాసి అట్టం సాదిల్ అని కూడా పిలుస్తారు. ఎనిమిదవది, ప్రస్తుతం భరతనాట్యం కర్ణాటక సాంప్రదాయాన్ని అనుసరించి ప్రదర్శించుచున్నారు. తొమ్మిదవది, తమిళనాడులోని తంజాపూర్లో నట్టు పనులు మరియు దేవదాసీలు ఈ కళకు పోషకులు. పదవది, భరతనాట్యం తమిళనాడు రాష్ట్రం యొక్క రాష్ట్రీయ నృత్యం. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి అయితే లైక్ చేయండి, మరి కొందరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.